పద్మకరా పద్మపత్ర నివేక్షణ వందే పద్మముఖీ దేవి పద్మనాభ ప్రియామహమి. పరపీడనలో మరుగుతోన్న భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించి స్వేచ్ఛా భారతాన్ని మనకందించిన పూజ్య బాపూజీని ఆనాడు రాజకీయోన్మాదం రాక్షసంగా పొట్టన పెట్టుకుంది. దీనికి కారణం హింస, మతోన్మాదం, రాక్షస రాజకీయం. దేశ సమైక్యత, సమగ్రత, అఖండతల కోసం నిరంతర నిర్విరామ కృషి సల్పిన శ్రీమతి ఇందిరాగాంధీ సైతం తన రక్షక భటులే భక్షక భటులైన దుష్ట సమయంలో అసూలు బాసింది. దీనికి కారణం హింస, మతోన్మాదం, రాక్షస రాజకీయం. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లే అద్భుత వైజ్ఞానిక పథకాలతో ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసిన శ్రీ రాజీవ్ గాంధీపై మద్రాస్ నగర సమీపంలో అతివాద తత్వం నిండిన అంతర్జాతీయ దుష్ట ముష్కర్లు జరిపిన అతి హేయమైన నీచమైన చర్య మనిషిలోని రాక్షసత్వానికి పరాకాష్ఠ. ఎక్కడికి వెళ్తుంది? మనం ఏమైపోతుంది? గజానికి ఒక గాంధారీ పుత్రుడు పుట్టుకొచ్చి దుష్ట సాంప్రదాయాన్ని మనమే పెంచి పోషిస్తున్నామా? శక్తులు నిండే నెత్తురు మండే యువత భవిత ఏమిటి? హింసే మన నినాదమా? హత్యావేశమే మన భావావేశం? కాదు, కాకూడదు. మానవతను, మన సృజనాత్మక కళలను మనం మరిచిపోకూడదు అంటూ ఆశావాదంతో భారతదేశపు ఓ సగటు నిరుద్యోగి పాడుకునే అందమైన పాట ఈ కీచురాళ్ళు. యువత నిర్వీర్యం కాకూడదని, యువశక్తి నవభారత నిర్మాణంలో మహోజ్వాల శక్తిగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటూ కాసులతో కళలతో కళకళలాడిన సువర్ణాక్షరాల చరిత్ర పునరావృతం కావాలనే ఆశాభావానికి మా దర్శకుడు ఇచ్చిన ఆహ్లాదకర రూపమే ఈ చిత్రం. దేశం కోసం తమ చివరి రక్తపు బొట్టును సైతం ధారపోసిన మహానాయకులకు అంజలి ఘటిస్తూ వారి దివ్య స్మృతికి మా ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నాం. Good evening. I am here proudly announces for the press, Mr. Winky is elected as a new chairman of Hotel Red Lips Group of Hotels. Thank you. +2+3+2 = unemployment and frustration. నిరుద్యోగ సమస్య, నిరాశ, నిస్పృహ. సామాన్యులు డిగ్రీలతో పొట్ట చేత పట్టుకొని అన్నమో రామచంద్ర అంటూ తిరిగిన చోటుకి తిరగకుండా ఉద్యోగం కోసం వేటాడుతుంటే దౌర్జన్యం మనిషిని మనిషి దోచుకు తిరమని చెప్తుంది. ఏమిట్రా ఇక్కిళ్ళురా ఇక్కిళ్ళు? కార్పొరేషన్ కూడా పనిచేయడం లేదు, కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి. నిన్నెవరో తలుచుకుంటున్నారా? మనకెవరున్నారా తలుచుకోవడానికి? శభాష్, నువ్వేమన్నా రాజకీయ నాయకుడు కొడుకువా? వినిపిస్తుందా ఆ భయంకరమైన కీచురాల సంగీతం? మిస్టర్, ఏమైనా గుండాలకి ఎంత కమ్మేశావు? ఆయనకి కళ్ళు కనిపించవు. ఏమన్నా? సారీ, ఏమైంది? ఏమన్నా? ప్లీజ్ ఏమనుకోవద్దు. ఐఎమ్ వెరీ సారీ మ్యాన్, డోంట్ మైండ్. మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకెవ్వరూ లేరు. నన్ను పెంచిన పెద్ద మనిషి ఈ అనామకుడితో నా పరిచయం ఇష్టం లేక నన్ను పెంచిన రుణానికి బదులుగా నన్ను ఆ గుండాలకు అమ్మేశాడు. నా పేరు హరి. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. దట్ బ్రాట్ us together. అయితే మీది కూడా మారుటే అన్నమాట. వెల్కమ్ టు ది గ్యాంగ్. ఒక్క నిమిషం రా. అవును, ఆ పిచ్చోడు చెప్పింది నిజమే.
వినిపిస్తుంది ఆ కీచురాళ్ల ధ్వని. ఇవిద్దరు ప్రేమికులకు ప్రేమ చిహ్నాలు, మనలాంటి నిరుద్యోగులకు ఆత్మబంధువులు. లిసన్, కీచురాళ్ళు. వావ్ మ్యాన్, దేర్ ఇట్ ఈస్. ఆ కనిపించే బిల్డింగే మన నిరుద్యోగ నివాస్. ఇట్స్ గట్ ఎ బ్యూటిఫుల్ బాత్రూమ్, పెద్ద డైనింగ్ హాల్, ఒకటేమిటి ఎన్నో సోపానాలు. సో మేక్ యువర్ సెల్ఫ్స్ ఎట్ హోమ్ అండ్ ఫీల్ కంఫర్టబుల్. ఐ సే మ్యూజిక్ ఇస్ డివైన్, మ్యూజిక్ ఇస్ గాడ్. ఇక్కడ ఎంత అడిచినా ఏడ్చినా ఎవడూ పల్లెత్తు మాట అండి. కావలసినంత సృజనాత్మకత, క్రియేటివిటీ, ఇమాజినేటివ్ వరల్డ్. ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ లో మేమే కోటీశ్వరులు. మీకు ఇంకో విషయం తెలుసా? ఇక్కడ మాకెవరికి ఆకలేదు. రేపటి నుంచి మీ ఇద్దరికి కూడా. సో మేక్ యూర్ సెల్ఫ్స్ హ్యాపీ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్. ఎస్. గుడ్ న్యూస్ ఫర్ యూ. గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ గోల్డ్ మెడలిస్ట్ అంటే మీరు అలా నమ్మలేదు. జీతం 3,500, సదనపు సౌకర్యాలు, ఇల్లు, కారు, ఇక మిమ్మల్ని అందరినీ నేనే పూజిస్తాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఎరా ఇంటర్వ్యూ కాలా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. త్వరగా వెళ్ళరా, తండూరి చికెన్ తిన్నాం. రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया, రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా. ఎలా గోల్డ్ మెడల్? ఏమైంది నీ ఉద్యోగం? నీకు ఉద్యోగం రాదన్న సంగతి నాకు ముందే తెలుసురా. నేను ఇంటర్వ్యూ చేశాడే ఆ సునకేశ్వరరావు. వాడికి కావాల్సింది నీ మేధస్సు గోల్డ్ మెడల్ కాదురా, వాడికి కావాల్సింది ఆమ్యామ్య. అది మన దగ్గర లేదు. అందుకే నీ ఉద్యోగం ఆమ్యామ్య అంటే రాదు అన్నమాట. మనం అందరం కలిసి ఓ మ్యూజికల్ ఆర్కెస్ట్రా పెడితే అంటే బ్యాడ్ ఐడియా, కానీ అదంతా రోడ్ అమ్మట. రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా. సిటీలో రెడ్ లిప్స్ హోటల్ వాళ్ళకి మ్యూజిక్ ఆర్కెస్ట్రా కావాలంట. అదే యూత్ ఎంటర్టైన్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఏమని? ఎక్స్ప్రెషన్ చేంజ్. ముందు ఆవుదం తెలుసు మాత్రం బాబు మాట. ఓం విఘ్నేశ్వరాయ మహా. జీవితం అంటే అంతులేని ఓ పోరాటం అని అడుపు మాడి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ హోటల్లో ఉద్యోగం దొరికి మాకు ఫుడ్ దొరికే అరేంజ్మెంట్ చెయ్యి స్వామి. గణపతి గారు ఓకే అన్నారా? డోంట్ వరీ బాయ్స్, ఈ ఉద్యోగం తప్పకుండా మనకే దొరుకుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, వీడు గిటార్ అదరగొట్టేస్తాడు సార్. ఎస్ సార్. వీడు సాక్సోఫోన్, వైబ్రోఫోన్, మెగాఫోన్, ఏ ఫోన్ అయినా సరే బ్రహ్మాండంగా ఉదిస్తాడు సార్. ఇకపోతే ఈ కళ్ళజోడు సార్ ఎప్పుడు ఆకలి ఆకలి సార్. వీడు అఖిలాంధ్ర ప్రదేశం దద్దరిలా డాన్స్ చేస్తాడు సార్. ఎలా కావాల్సిన వాయిస్తాడు సార్. ఐ మీన్ డ్రమ్స్. నా పేరు హరి, నేను మ్యూజిషియన్. ఈ అమ్మాయి వెరీ గుడ్ మోడర్న్ సింగర్, చాలా బాగా పాడుతుంది సార్. ఈ హోటల్లో కనీసం నిలబడే అర్హత లేని మీరు నా రెస్టారెంట్ లో మ్యూజిక్ ఆర్కెస్ట్రా పెడతారా? ఆర్ యూ జోకింగ్? నో సార్, ఐ మీన్ ఇట్. సార్ ప్లీజ్ సార్, మా అందరికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్. మేము ప్రోగ్రామ్ అదరగొట్టేస్తాం సార్. సార్ ప్లీజ్ సార్, డోంట్ సే నో సార్. ఒక్క ఛాన్స్ ఉంది సార్. ఎవరన్నాయో వీళ్ళు? చందా కోసం వచ్చారా? అవుట్, గెట్ అవుట్. ప్లీజ్ సార్, ప్లీజ్ మ్యాన్ సార్, మా మాట వినిపించుకోండి సార్ ప్లీజ్. ఎంతో ఏమో ఎవరికి తెలుసో ఇంత సౌఖ్యమని జపజాల. బాబు, ఇది కాపీ రాగమా బాబు? ఏమో బాబు, కాఫీయో టీయో మనకి రాగాల సంగతి తెలియదు బాబు. అలాగా బాబు. బాబులకు వేళాఘోళంగా ఉన్నట్టుంది. ఒరేయ్, ఇప్పుడు ఇదే కాపీ రాగాన్ని మన పద్ధతిలో మొదలుపెట్టి
వెస్టర్న్ పద్ధతిలో ముగిస్తాను. ఓకే ఓకే. ఎంత స్వీట్ వాయిస్ రా. అయ్యో బాబోయ్, రండ్రా. సరి మని సాని పమ గమ పగారి సా సూపర్ హిట్. సాధన చేయమురా నరుడా అని ఎంతైనా ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. బ్యూటిఫుల్ బాస్. ఆపండి, ఆపండి, దయచేసి ఆపండి, ఆపండి. సంగీతాన్ని ఇలా భ్రష్టు పట్టిస్తారా? మన సాంప్రదాయాల్ని ఇలా వీధులకు ఎక్కిస్తారా? హరి 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 హరియో రంగ హరి. నువ్వండ్రా చూడండి, జానపదాల్లో భజనలకు బలమిచ్చిన, సంప్రదాయాల్లో భరతనాట్యానికి ప్రాణం పోసిన, కూచిపూడికి ఊపిరి పోసిన, కథాకళికి కాంతులిచ్చిన, వెస్టానికి వెన్ను తట్టినా అదంతా సంగీతమే పంతులు గారు. దానికి దేశీయం పాశ్చాత్యం అనే పైత ప్రకోపాలు ఏమీ ఉండవు. అవును పంతులు గారు. క్లాసికల్ అయినా వెస్టర్న్ అయినా మ్యూజిక్ అండ్ డాన్స్ అంతా ఒక్కటే. బీతోవన్ చేసినదే, జిమి హెండ్రిక్స్ చేసినదే, త్యాగరాజు పలికించిన అదే, ఎంఎస్ సుబ్బలక్ష్మి వినిపించిన అదే. దానికి అంటరానితనం కానీ గిరిగీసుకుని ఉండిపోయే గుణంగానే లేవు. మ్యూజిక్ ఇస్ డివైన్. మ్యూజిక్ అండ్ డాన్స్ ఆర్ యూనివర్సల్. ఓకే, ఈస్ట్ ఆర్ బెస్ట్, మ్యూజిక్ ఇస్ ద బెస్ట్. ఓకే సార్. ఒకప్పుడు మిమ్మల్ని కాదన్నాను, ఇప్పుడు మీరే కావాలంటున్నారు. యువర్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఈజ్ ఎక్సలెంట్. రేపే రెడ్ లిస్ట్ బ్యూటీ కాంటెస్ట్. ఆ సందర్భంగా మా హోటల్లో మీదే మ్యూజిక్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్. Here is the check. ఇక రేపటి నుంచి మా హోటల్లో మీరే ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ అండ్ డాన్సర్స్. ఓకే? The second prize goes to Miss Vidya. And last but not the least, winner of the first prize, Miss Monica. And now, Mr. Winky, chairman of Red Lips, crowns the Red Lips beauty queen, Miss Monica. Thank you. Thank you very much. Good evening, ladies and gentlemen, and hi everybody. Welcome to the Youth Panorama, and welcome to all of us here on stage. Welcome to Kichurallu. Come on, everybody, keep the beat. Keep the beat.
cha-dim dim cha, cha-dim cha, cha-dim cha dim, cha-dim dim cha, cha-dim cha, cha-dim cha dim. కీచురాళ్ళు చిక్కటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకొన్నరే కోళ్ళు పొద్దుగుకు వేళ పోకిరోಳು రాతిరేళ సాగే రక్కరోಳು ఒళ్ళే మిదళ్ళు మిదళ్ళు లేని నిప్పగళ్ళు కీచురాళ్ళు చిక్కటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకొన్నరే కోళ్ళు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్నరేయు కోళ్ళు పొద్దుగుక్క వేళ పోకిరోళ్ళు రాతిరేళ సాగే రక్కరోళ్ళు ఒళ్ళే మిదళ్ళు మిదళ్ళు లేని నిప్పు కళ్ళు కిచ్చురాళ్ళు చిక్కటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్నరేయు కోళ్ళు శూన్యమాస వేళలో చూరు కింద చందమామ పువ్వులు కోకిలమ్మ మోగ పువ్వు వానకారు కొమ్మలో కొండవాగు వాగుతున్న అందెలు కృష్ణరాయ మృదుల విసిరిన శిల్పరాయ హిస్టరీలో కథలు చాటు ఎదల కీచురాయ జ్ఞాపకాలు జారి జాతకాలు మారి కథలు తవ్వి నవ్వుకొన్న కీచురాళ్ళు చీకటింట మగ్గు కీచురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్న రేయి కోళ్ళు పొద్దుకొక్కు వేళ పోకిరోళ్ళు రాత్రిరేళ సాగే రాక్కురోళ్ళు ఒళ్ళే మిదళ్ళు మిదళ్ళు లేని నిప్పు కళ్ళు కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్న రేయి కోళ్ళు కీచురాళ్ళు చీకటింట
ఇక నేను రేపటి నుంచి ఆటోగ్రాఫ్లు పెట్టడంలో తెగ హాయ్ బిజీ. గాయ్స్, మీ ప్రోగ్రామ్ వల్ల మా హోటల్ బిజినెస్ గ్రాండ్ సక్సెస్. కీప్ ఇట్ అప్. థ్యాంక్స్. Hi, doggy. Hello, doggy. Come here. Keep quiet. హలో మోనికా, శుభోదయం, గుడ్ మార్నింగ్, సలాం అలైకుం. ఈ క్రింద లైన్స్ అద్దంలో చూసి చదువుకో. ఇప్పుడు వింత అనుభవం రుచి చూస్తున్నావు. నీ హనీని కిడ్నాప్ చేశాను. క్లియో, టేప్ రికార్డర్, కప్ చిప్. ఎవరికి చెప్పకే విషయం. చెప్తే నీ హనీ అంతే. Bloody idiot. హాయ్ మోనికా, నువ్వు నిద్రపోతుంటే నీ అందాన్ని చూశాను. ఓ, ఫార్ అవుట్. ముద్దు పెట్టుకోవాలనిపించింది. పాపం, నీ బుజ్జి హనీ నిద్రపోతున్నాను. నీకోసమే. నా కోసం నువ్వు రెస్టారెంట్కి వస్తావుగా? బ్యూటిఫుల్ డ్రెస్ లో రావాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏ రెస్టారెంట్ లో? Bye. కమింగ్ మమ్మీ. అమ్మా మోనిక, ఏమిటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావు? మురళి అంకుల్ బర్త్డే పార్టీకి వస్తాన్నావుగా? లేదు మమ్మీ, ఇవాళ నువ్వు మాత్రం వెళ్ళు. నేను అర్జెంటుగా నా ఫ్రెండ్ సరళ ఇంటికి వెళ్ళాలి. నువ్వెప్పుడు ఇంతే. అమ్మా, ఇప్పుడు తెల్లారిందా నీకు? లేదు డాడీ, నేను నైట్ డాన్స్ ఫెస్టివల్ కి వెళ్ళాను. అసలు డాన్స్ క్లాస్ వెళ్తున్నావా నువ్వు? వెళ్తోందండి. రారా. బ్లడీ ఇడియట్, ఇంకా రాలేదు. ఏ బ్యారర్, టీచర్ వాళ్ళ గ్రూప్ ఎక్కడ ఉంటారో తెలుసా? ఎక్కడంటే ఏం చెప్పనమ్మా, ఇందుగలరు అందులేరని. Shut up. మీరు చాలా వేడిగా ఉన్నట్టున్నారు, కూర్చోండి, అర్జెంటుగా కూల్ డ్రింక్ ఇస్తాను. హలో, ఏమిట్రా, మోనికా వచ్చిందా? సార్ మోనికనా? 1 minute. మేడం ఫోన్. హలో. హాయ్ మోనిక్. ఏమిటి, మొత్తం హోటల్స్ అన్ని తిరిగేసావా? సారీ మేడం. నీ బుద్ధిమంట కోసం అలసిపోయినట్టున్నావు. Shut up. ఓకే ఓకే, కమ్ టు టేబుల్ నెంబర్ 7. ఓకే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. డోంట్ బి లేట్. బ్యూటిఫుల్. హాయ్ మోనిక్. కమ్ ఆన్ ఏంజల్, కమ్ ఆన్ డార్లింగ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. హాయ్ హనీ, సమ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. ఓకే, నౌ టెల్ మీ, మర్యాదగా నా హనీ ఎక్కడుందో చెప్పు, ఆర్ ఎల్స్ ఐ విల్ కాల్ ద పోలీస్. కూల్ డౌన్ అయితే. ఒక చిన్న గ్యాంబ్లింగ్, హెడ్ ఆర్ టైల్ గేమ్ ఆడతాం. అది కనుక నువ్వు చెప్పగలిగితే నీ హనీ ఎక్కడుందో నేను చెప్తాను. ఓకే ఓకే, కమ్.
ఇక్కడ పడదాం దుకాణం. లోక్ నో జంతర్ మంతర్, ఓకే? హెడ్స్ ఆర్ టెయిల్? నీ హెడ్ కాదు, టెయిల్. ఈ తోక. వెళ్ళు వెళ్ళి నీ బుజ్జిముండ హనీ ఎక్కడుందో నీ అంతఃపురపు పాలన అడుగు. వాటితో చెప్పాను. ఏం బాబు మెంటలెక్కిందా? నీ బుజ్జి పిల్లి హనీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది హోటల్ రెడ్ లిప్స్ లాబీలో. అయ్యో నేను ఇక్కడ వదిలేసారా దాని ఫోన్. హాయ్ హనీ, మై స్వీటీ పాప్, మై లాలీపాప్. మై స్వీటీ పాప్, మై లాలీపాప్. హాయ్ వెంకీ. హాయ్ వెంకీ. బ్లడీ ఫూల్. హాయ్ రెడ్ లిప్స్ బ్యూటీ క్వీన్. ఏమిటిలా వచ్చా? ఓ నైస్ పాప్. తోడెంత విశ్వాసం. అవునులే, నీ హోటల్లో బ్రతికే వాళ్ళకంటే ఇదేనయ్యో ఎంచక్క. అవును వాళ్ళు పెయిడ్ మ్యూజిషియన్స్. రోజుకో ఇంతనే డైలీ వేజెస్ పడేస్తే మా ఓపెన్ ఆడిటోరియంలో పాటలు పాడి ఎంటర్టైన్ చేస్తారు. అంటే రోజుకింత కూలీ పడేస్తే గొంతు చించుకుని పాడతారు కదా? ఎగ్జాక్ట్లీ. ఈ రోజు చేతికి బ్యాండేడ్, రేపు నడి బజార్లో రౌడీలు వచ్చి నన్ను ఏడిపించడం, వాళ్లతో ముష్టి యుద్ధాలు, తర్వాత రక్షించడం. తినడానికి తిండి లేకపోయినా మీసాలకు మాత్రం సంపదలోనే కావాలి. బ్లాడీ మిడిల్ క్లాస్ పీపుల్. అంతస్తులు మర్చిపోకూడదు. వాడెక్కడా నేనెక్కడా? బ్లాడీ చీప్ ట్రిక్స్ ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, మనుషులే కలుషితం మనసులే కలుషితం. నచ్చినా నీవు మెచ్చి ప్రేమించకు, తుచ్చమీ ప్రేమ సత్యమే కాదులే. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, మనుషులే కలుషితం మనసులే కలుషితం. నచ్చినా నీవు మెచ్చి ప్రేమించకు, తుచ్చమీ ప్రేమ సత్యమే కాదులే. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, ఏ మనుషులే కలుషితం మనసులే కలుషితం. కిలిపి శాల్తీలు తులిపి చూడు, కలలు తీపైన నిజము చేదైన కథలు పాడు. పెదవిలో తేనె నదులు పొంగేటి పలుకు చూడు, మనసులో కాల విషము చిందేటి బ్రతుకు పాడు. పగలని ఢమరుకం నాతో కదలని యువజనం, తెలుసుకో ఈ క్షణం లవ్లీ వనితల నిజ గుణం. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, ఏ మనుషులే కలుషితం మనసులే కలుషితం. ఏ నచ్చినా నీవు మెచ్చి ప్రేమించకు, తుచ్చమీ ప్రేమ సత్యమే కాదులే. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, మనుషులే కలుషితం మనసులే కలుషితం.
మెరుగుడెత్తాల నురుగుడందాల సిండరిల్లా బౌలే మాని లవ్ అంటున్న కుక్క పిల్ల చెట్టు జెర్సీల స్పీడ్లో ఉన్న జాతి పిల్ల గుట్టులాగేస్తే గుండెలో ఉంది నత్తగుల్లా పువ్వుతో పరిచయం నీతో పూటకో కంటకం మత్తులే మరిగితే రగిలే నెత్తురే సంతకం కలుషితం కలుషితం కలియుగం కలుషితం మనుషులే కలుషితం మనసులే కలుషితం నచ్చినా నీవు మెచ్చి ప్రేమించకు తుచ్చమీ ప్రేమ స్వచ్ఛమే కాదులే కలుషితం కలుషితం కలియుగం కలుషితం మనుషులే కలుషితం మనసులే కలుషితం 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 కలియుగం కలుషితం మనుషులే కలుషితం మనసులే కలుషితం ఎప్పుడు రిపేరే వర్షంలో మోనికా హాయ్ మోనికా షాల్ ఐ డ్రాప్ యూ నో థ్యాంక్స్ పర్వాలేదు వర్షం వస్తుంది పర్వాలేదు వద్దు కామాన్ అయితే అలా సరదాగా కౌగిల్లో హాయిగా రమ్మంటుంటే ప్లీజ్ కమ్ ప్లీజ్ డోంట్ సే నో అక్కడ మా ప్లేస్ లో హాయిగా నిన్ను మా రెడ్డి బ్యూటీకి చేసి కమాన్ రమ్మంటుంటే కమాన్ గెట్ ఇన్ గెట్ న్యూ గెట్ ఇన్ లెట్ us start a game of love tonight. Vicky! Vicky! Vicky, Karabu! No! Please stop the car! Shut up. Oh, Vicky, leave me! Hey, నువ్వు నా దగ్గర పని చేస్తున్నావన్న విషయం మర్చిపోకు. I am your boss, mind it. Hey, come in. No, Vicky, leave me! Come on. ఇది మాత్రం సినిమా కాదు, జీవితం, రియాలిటీ ఆఫ్ లైఫ్. నేను కొద్ది క్షణాలు ఆలస్యంగా వచ్చుంటే నీ జీవితంలో కొత్త అధ్యాయం స్టార్ట్ అయి ఉండేది. మనీ నో అండ్ నౌ గెట్ లాస్ట్. మనికా, నువ్వు అనుకున్నట్లు మేము కూటి కోసం రోజు కూలికి పాటలు పాడేవాళ్ళమే. అయినా మాకు మనసుంటుంది. నన్ను ప్రేమించడం నీకు అసహ్యం. అంత మాత్రాన్న నేను నిన్ను ప్రేమించడం తప్పని నువ్వు అనుకుంటే క్షమించు. ఐ అడ్మైర్ బ్యూటీ. అందాన్ని ఆరాధించడం నా హాబీ. ఓకే, నవ్వించోవా. ఇంకీ పేదవాడు నీ జోలికి రాడని మాటిస్తున్నాను. గుడ్ బై.
ప్లీజ్ ప్యాక్ దస్ అప్. ఓకే. హాయ్. Monica. ఇక్కడ ఉంది. సవిత్లా ఎంతరా రెండు ఇక్కడ ఉంది. ఒకటి కదా. మొగలి పువ్వే మోనికా, సొగసు చూస్తే సోనికా, మధువు కోరే తునిగా, మొదటి కాటు మోతేగా. నీది రూపమా తేనె దీపమా, వాన చీరవయ్యారాలేలా. మొగలి పువ్వే మోనికా, సొగసు చూస్తే సోనికా, మధువు కోరే తునిగా, మొదటి కాటు మోతేగా. Exquisitely beautiful. Wow, wow. సాయంత్రం సందెల్లోన స్నానాలు చేసే ట్యూని సంగీతమా. చుంబిల్చు చూపుల్లోన బింబిల్చు బింకాలన్నీ సౌందర్యమా. వైశాఖ మాసం వైజాగు తీరం, ఈ రాధ కోరే బృందా విహారం. ఆరు తీగల నీ గిటారుతో రారవేణుగోపాల బాల. మొగలి పువ్వే మోనికా,
తొళ్ళింటెరిగితే తొక్కిడి తంట కొత్త కవ్వింత పండితే కోరిన గంట వేసంగి వీధుల్లోన వెన్నెల్ల షెల్టర్లోనే శృంగారమా రంగమే నేను తాకితే ఏ మృదంగమో మోగే వేళ మొగలి పువ్వే మోనికా సొగసు చూస్తే సోనికా మధువు కోరే తూనిగా మొదటి కాసు మోతేగా నీది రూపమా తేనె దీపమా వాన చీరవయ్యారాలేల మొగలి పువ్వే మోనికా సొగసు చూస్తే సోనికా మధువు కోరి తూనిగా మొదటి కాటు మోతేగా వాళ్ళ ముఖాలు చూసావా నెత్తురు చుక్కలేదు. నాట్ ద ట్రూప్ ఈ రూము దివాకర్ రావు గారేనా? మీ అమ్మాయి మోనికాని ఆ మణిగాడు అదే నా దగ్గర పనిచేసేవాడికి వదిలేశారా? వరి తెగించి తిరుగుతున్నారు. ప్రస్తుతం మా హోటల్లోనే అడ్వాన్స్ గా మొదటి రాత్రి జరుపుకుంటున్నారు. మీ అమ్మాయిని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన ఇక లేనట్టే. గుడ్ బై. ఏమిటి వాడింకా ఇక్కడే తిరుగుతున్నాడు? బయటకు తోసేయండి. ఆ కీచురాళిక నా కంటికి కనిపించకూడదు. ఓకే? ఓకే. సరే మనికా కారాపు. మనికా హలో మనికా. ఎవరు? సార్ నా పేరు మణి అండి. మోనికాతో మాట్లాడాలి. మోనికాతో మాట్లాడతావా? ఇప్పుడు టెలిఫోన్ బూత్ నుంచి బయటికి వెళితే తినడానికి తిండి కూడా లేని రోడ్ సైడ్ స్కావెంజర్వి, ఆఫ్టర్ ఆల్ స్ట్రీట్ సింగర్వి. నా కూతుర్ని వల్ల వేసుకోవడానికి ప్రయత్నిస్తావా? అంతకీ కావాలంటే ఈ రాత్రికి 4 ముద్దలు అన్నం పడేస్తాను. ఇంకా అవసరం అనుకుంటే నీ వాళ్ళందరినీ తీసుకొచ్చి నా గేట్ దగ్గర నిలబడు. కుక్కలకు వేసినట్లు ఇంత అన్నదానం చేస్తాను. షట్ అప్. అంతస్థే లేని అనామకుడివై ఉండి నా అంతటి వాడి కూతురి కోసం అందరినీ ద్రాక్ష పండు కోసం ఆశపడకు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. మైండ్ ఇట్. బ్లడీ మిడిల్ క్లాస్ బర్గర్స్. వెయిట్. స్వాగతం. నేనెవరినో నాకు తెలుసు సార్. హోటల్ స్వాగత్ చైర్మన్ రంజిత్ సింగ్ చౌహాన్. నాకు మీతో పనుంది. సార్ మరి నాతో నా ఫ్రెండ్స్, ఐ మీన్ కీచురాళ్ళు. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై రెసిడెన్స్. ఎవరి కవి హృదయం ఏమిటో ఎవరికి ఎరుక, ఏ దారిటు పోతుందో ఎవరికి ఎరుగక. పిచ్చాళ్ళు పిచ్చాళ్ళు. అటు చూస్తే సోఫియా, ఇటు చూస్తే మాఫియా. ఈ గతి ఒలిగిన టీయా కాఫీయా? వాడి ఫిలాసఫీ ఇప్పటికీ నాకు అర్థం కాదు సార్. జంపు డార్లింగ్, జంపు లక్ష్మి, నా సహధర్మచారిణి రమ్మను. ఆ చీకురాలని, అమ్ము కీచురాలని వచ్చి శుభ్రంగా తినమను. మేమను మేఘాలు తిన్నట్టు తినమను.
మొత్తం టోటల్ గా తినేమను. అక్కడ వాళ్ళ వాయింపు, ఇదిగో ఇక్కడ ఈయన డాన్సింగ్. ఆహా బ్రహ్మాండంగా ఉంది. రమ్మను, శుభ్రంగా తినమను. Hi folks, drink, eat and enjoy. ఆకలి తీరేలా తినండి. సార్ తినండి బాబు, సూపర్గా తినండి. మొత్తం అన్ని తినేయండి, టోటల్ గా అన్ని తినేయండి బాబు. స్పూన్లు, ఫోర్కులు, ప్లేట్లు, గ్లాసులు అన్ని తినేయండి బాబు. అదిగో అవి కూడా తినేయండి బాబు. డైనింగ్ టేబుల్ మాత్రం మిగిల్చండి బాబు, తరతరాలుగా వస్తుంది. తినండి బాబు, తినండి. అమ్మా శుభ్రంగా తినండి, మొత్తం తినండి. ఏ జంపు ఏంటి నీ కంటిన్యూస్ పంపు? కంపు. తినండి బాబు. మంచినీళ్ళునా? వద్దు. Cute. Come here, Rama. నీ పేరేం పేరు? నా పేరు మణి. మరి నీ పేరు? నా పేరు జ్యోతి. జ్యోతి. ప్లీజ్ టు మీట్ యు, జ్యోతి. చిరాగ్గా. అయ్యా. మీ పేరు? నా పేరు కిత్తు. అయ్యా. మీ పేరు? నా పేరు బాబు. బాబు. మరి నీ పేరు? నా పేరు హరి. ఏంటి అలా చూస్తున్నావు? ఈ అంకుల్ కి కళ్ళు కనపడమమ్మా. అయ్యో. ఈ పాప రంజిత్ గారికి ఏమవుతుంది? ఏమో తెలియదు. నా పేరు యమున. ఏంటి అలా చూస్తున్నారు? వాయించండి. తీసుకుంట్రా. రెడీ? 1 2 3 4. A dear female gem, ray, a drop of golden sun. Me, a name I call myself, for a long, long way to run. So I need a pulling thread. Da da dee da do da do, dee da do da dee da do, do 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 do. హలో మై డియర్ జ్యోతి గారు. అబ్బా గిటార్ ఎంత బాగా వాయిస్తున్నావే. ఏంటి నాతో ఏదో పన్నెండు వచ్చినట్టున్నావు? అబే నాకేం పని ఉంటుంది? నీకు పెద్ద మంచి పులిని చూపిస్తాను కదా, దా ఇప్పుడు చూపిస్తాను. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇదే కథ చెప్తున్నావు, అంతా అబద్ధం. నా బుజ్జు కదూ, నా అన్నవు కదూ, మరి నా లాలీపప్పు కదూ. నువ్వు నాతో కూడా వస్తే బాగుంటుంది. మరి నేను అమ్మా పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు, ఇదేనేమో. సర్లే సెటిల్ చేస్తాను, కానీ నువ్వు నాకేమిస్తావు? ఈ ప్రపంచంలో నీకేం కావాలన్నా ఇస్తాను. అయితే పద నడు. థ్యాంక్ యూ. అమ్మో చీకటి అంకుల్. ఏమో జ్యోతి, అదిగో అదే మోనికా ఇల్లు. నేను చెప్పిందంతా గుర్తుందిగా? ఇంకా నాకు వదిలే, నేను చేసుకుంటాను. అమ్మా ఏంటమ్మా? నీ లోపలికి వెళ్ళాను, ఎవరికి తప్పితే. అలాగే.
లేదమ్మా. నువ్వు ఉండు మరి. నీకు మనీ అంకుల్ తెలుసా? తెలుసు. నీకు తెలుసా? నాకు తెలుసా. మీ ఇద్దరిని కలపడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడా? అడుగు, అక్కడ ఉన్నాడు. బ్లడీ ఇడియట్, వదలరా. కన్న తండ్రి ఎదురుగా ఉండగా సిగ్గులేదే నీకు? గో ఇన్సైడ్. చెప్పరా, చెప్పు ఎంత కావాలో. ఐ విల్ థ్రో ఆన్ యువర్ ఫేస్. బతికిపో. అంతేగాని నువ్వెక్కడా, నా కూతురు ఎక్కడా? నువ్వు అడ్రస్ లేని ప్లాట్ఫామ్ తేల్చుకోవే. నీకు వాడు కావాలో నీ తండ్రి కావాలో? అది కరెక్ట్ అనమాట. పెద్ద మనిషి లక్షణం అంటే ఇదే సార్. కమా మోనికా, చెప్పు. She is my daughter, and now get lost. రామ, వెళ్ళిపోదాం. ఏమిటమ్మా, ఏమిటి అలా చూస్తున్నావు? మావి అతుకుల చీకటి బ్రతుకులు. అందుకే ముద్దుగా మా గ్రూప్కి కీచురాళ్ళు అని పేరు పెట్టుకున్నాం. నేను అడిగింది ఏదైనా ఇస్తానన్నా? తప్పకుండా ఇస్తానమ్మా. ఏం కావాలి నీకు? అడుగు. నాకు అమ్మ కావాలి. ఇస్తావా? అమ్మా, అమ్మా, అమ్మ ఎక్కడుందమ్మా? జ్యోతి, రామ్మా. బాబు లేవండ్రా. గెటప్. రే, అసలు మనం అక్కడ ఎందుకు రా ఉన్నాం? ఆ రంజిత్ సింగ్ చౌహాన్ కి మనతో ఏమిట్రా అవసరం? ఏంట్రా అర్ధరాత్రి వేళ మధ్యలో చెప్పరా? ఏమో, నాకేం తెలుస్తుందిరా. బహుశా మూసేసిన అతని 5 స్టార్ హోటల్ ఉంది కదా, అది మళ్ళీ మన కీచురాలతో ప్రారంభిస్తాడో ఏమో. నాకెందుకు లేదు, అనుమానంగా ఉంది. ఒరే రండ్రా, వెళ్ళి అడుగుదాం. గెటప్ వేసే. ఎస్, ఆవేశంలో ఉన్నట్టున్నారు సార్. అసలు మిస్టర్ రంజిత్ సింగ్ చౌహాన్, చెప్పండి, అసలు ఏం కావాలి సార్ మా నుంచి మీకు? ఎందుకు సార్ మమ్మల్ని చార్జ్ చేశారు? మళ్ళీ ఏదో ఒక రోజున మమ్మల్ని రోడ్ల పాలు చేయడానిక? చెప్పండి సార్. నో, లుక్ దేర్. హీస్ మదన్ సింగ్ చౌహాన్, నా తమ్ముడు. మీలాగే అతనికి కూడా సంగీతం అంటే ఇష్టం. ఐ లవ్ యూ భారతి.
ఎస్ ఐ మీన్ ఇట్. హే, ఓ శిల్పాన్ని చెబుతున్న అనుభూతి. డార్లింగ్, అటు చూడు, ఆ స్విమ్మింగ్ పూల్లో ఈ ప్రపంచాన్ని మర్చిపోయినట్టున్నారు. మా పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు మదన్. నేను నీకెలా Stop it. పెళ్లి చేసుకుంది మన కానీ మన పేరెంట్స్ కాదుగా. ఎవరు అడ్డు వచ్చినా నేను పెళ్లి చేసుకుని తీరుతాను. ఐ లవ్ యూ, దట్స్ ఆల్. బట్ మదన్, మన కులాలు వేరు, భాషలు వేరు అని తెలిసిన మా పేరెంట్స్ ఈ పెళ్లి కానీ జరిగితే ఆత్మహత్య చేసుకుంటూ ఉంటున్నారు. ఐఎమ్ సారీ, ఐ కెనాట్ మ్యారీ యూ. భారతి, ప్లీజ్ లిసన్. ఐ సే ఆ అమ్మాయి నిన్ను చేసుకోనంటోంది. మదన్, अपना इरादा बदलो. मैंने आपको सब कुछ समझाया, फिर भी आप. नहीं, हम राजपूत हैं. राजपूत के खानदान से ही शादी करेंगे. अम्मा ने मत छुपाओ. नो, भूल जाओ उस लड़की को. शिट. Right. వెల్కమ్ టు భారతి. స్వాగతం, సుస్వాగతం. ఏ ఆ స్వాగతం హోటల్ కుర్రోడు నచ్చలేదా? పోనీలే. చూడు పాప, ఇతనే మిస్టర్ ప్రసన్న కుమార్, హోటల్ రెడ్ లిప్స్ ఓనర్. నిన్ను ఈ రోజు రెడ్ లిప్స్ రాణిని చేయడానికి వచ్చాడు పాప. పాపా, ఒప్పేసుకుంటావా, తప్పించుకుంటావా? వదలను. ఇంత అందం పిటపెట్లాడుతుంటే ఈ ప్రపంచంలో ఎవడూ వదలదు. ఒకవేళ వదిలితే వాడు వేస్ట్. ఓకే, Come on. Listen. క్లాస్ రూమ్ లో ఎవరు సీట్లోంచి కదలద్దు. ప్లీజ్, ఓ అందగత్తె నా మాట విను. గమ్మత్తుగా యాసిడ్ మర్యాద చెయ్యాలి. నాకంటే అందగాడు, మదన్, నాకంటే డబ్బులు వాడు కావాలి నీకు. ఇస్తా, I'll give you. జీవితాంతం మదన్, నిన్ను నువ్వు చూసుకొని ఆశ్రయించుకునేలా చేస్తాను. వదులు ప్లీజ్, వదులు. వినరా రే. हेलो హలో, మిస్టర్ రంజిత్ సింగ్ చౌహాన్, చైర్మన్ ఆఫ్ స్వాగత్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. నీ తమ్ముడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ ఆడపిల్ల మీద యాసిడ్ పోసి గొప్ప ఘనకార్యం చేశాడు. ఆరక్షణలోనే ఉన్నా. ఓ 50 లక్షలు, జస్ట్ 50 lakhs అడిగి ఫిషరీస్ హార్బర్ జెట్ నెంబర్ 8 సూర్యతేజ ట్రైలర్ దగ్గరకు తీసుకురా. పోలీసులు, కేసులు, గొడవలు వదిలేస్తావుగా. నీ తమ్ముడితో పాటు ఆ బాధ్యత మాదే. ఓకే? సో జెంట్మెన్ లా 50 లక్షలు తీసుకొచ్చి నీ తమ్ముడిని తీసుకురా. అండర్స్టాండ్? ఈ దెబ్బతో నీ హోటల్ పని క్లోజ్. హోటల్ రెడ్ లిప్స్ తడాకా చూపిస్తాను. వి ఆర్ గోయింగ్ టు రూల్ ద సిటీ. మా బ్రదర్ ని బ్లాక్ మెయిల్ చేస్తారా? నో నో, యు చీట్. నో, ఐ యామ్ కిల్ యు. No. Take him out. మోసం చేసి నాతో నా భర్త నాశనం చేయించారా? మిమ్మల్ని చంపేస్తాను. నన్ను అడ్డం పెట్టుకుని
తమ్ముడిని తీసుకుని అండర్స్టాండ్? ఈ దెబ్బతో నీ హోటల్ పని క్లోజ్. హోటల్ రెడ్ లిప్స్ తడాకా చూపిస్తాను. వి ఆర్ గోయింగ్ టు రూల్ ద సిటీ. మా బ్రదర్ ని బ్లాక్ మెయిల్ చేస్తారా? నో నో. యు చీట్. బాసు. ఐ యామ్ కిల్ యు. No. Take him out. మోసం చేసి నాతో నా భర్త నాశనం చేయించారా? మిమ్మల్ని చంపేస్తాను. నన్ను అడ్డం పెట్టుకుని మా అన్నయ్యని కూడా ఇందులో లాగుతున్నారా? నో యు చీట్ యు. Finish him. भैया! No! भैया! बचाओ! मुझे बचाओ! बचा! भगन भगन come on. నా తమ్ముడు నిన్నేం చేశాడనరా? ఎంత పని చేశావు నిన్ను? రంజిత్ సింగ్ చౌహాన్, ఇక నీ నక్షత్రాలు కనిపిస్తాయి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వ్యాన్ స్టార్ట్ చేసి వదిలేయండి. ఇక నీకు స్వర్గమే శరణ్యం. గుడ్ బై. గాడ్ బ్లెస్ యూ మిస్టర్ చౌహాన్. ఇప్పుడు తెలిసిందా మీ అవసరం నాకు? నో మోర్ లవ్, ప్రేమకు స్థానం లేదు. నో మోర్ మ్యూజిక్, నో మోర్ ఆర్ట్స్. ఇప్పుడు నా గుండెల్లో మిగిలింది కేవలం పగ, ప్రతీకారం మాత్రమే. రాక్షసుల్లాంటి ఆ రెడ్ లిప్స్ గ్యాంగ్ నాశనం చేయటమే నా ధ్యేయం. నీ స్వార్థం, నీ రాక్షసత్వంతో నా ఫ్రెండ్ భారతిని అతి దారుణంగా చంపించావు. నో! ఆస్తిని కాజేయాలని రక్త సంబంధాన్ని మరిచి సొంత తమ్ముడిని కూడా చంపించావు. అందుకే సంఘంలో తలెత్తుకోలేక ఈ రోజు ఈ యువతరానికి కూడా రక్తాన్ని రుచి చూపిస్తున్నావు. యువర్ క్రిమినల్. నో! yes, నీ గడప దాటి ఎవరైనా అడిగి తెలుసుకో నీ గురించి. అది మీ అందరికీ వాళ్ళు పుట్టించిన పుకారు. ఇట్స్ ఫాల్స్, ఇట్స్ ఎ రూమర్. కమ్ ఆన్ స్వీట్ హార్ట్, కమ్ హియర్. ఈ పసిపాప ముక్కు పచ్చలా నీ ఎవరో మీకు తెలుసా? నా తమ్ముడి ఆవేశానికి ఆ దేవుడిచ్చిన వరం. ఎస్, భారత్ చచ్చిపోలేదు. 12 ఆపరేషన్ చేయించి బ్రతికించుకున్నాను. నా తమ్ముడు తప్పు చేయలేదని రుజువు చేసుకోవడానికి. ఈ పాపను తను చూడకూడదని ఆ కన్న తల్లి నన్ను కోరింది. ఎప్పుడు అమ్మెక్కడా అని అడిగితే
సమాధానం చెప్పలేక నాలో ఉద్రేకం, పగ, కసి పెరిగి అశక్తుడిని. అందుకే మీ శక్తిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఎస్. ఐ డోంట్ బిలీవ్ యు. అబద్ధం. మణిగా, గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ హియర్. మణి, షట్ అప్, జస్ట్ షట్ అప్. వెళ్ళి ఇక్కడి నుంచి. ఇది నీకు అనవసరమైన విషయం. యు నో హి ఇస్ రైట్. నో మోర్ మ్యూజిక్, నో మోర్ లవ్ అండ్ అఫెక్షన్, ఓన్లీ వైలెన్స్. అవుట్. చెప్పండి సార్, మీరేం చెప్పినా చేస్తాం. చెప్పండి. 10 కోట్ల రూపాయలు విలువ చేసే మోస్ట్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ డ్రగ్స్ మ్యారియోనా, LSD అండ్ బ్రౌన్ షుగర్ ఈ రోజు రాత్రి సీక్రెట్ పోర్ట్ షోర్లో దిగుమతి కాబోతున్నాయి. వెంకీ మనుషులు వాటిని మార్కెట్లో పెట్టబోతున్నారు. ఏ డ్రగ్స్ కోసం నా తమ్ముడు వాళ్లతో కలిసి నాశనం అయిపోయాడో ఆ డ్రగ్స్ వాళ్లకు చెందకుండా పోలీసులకు చెందేలా చేయాలి. ఆ వెంకీ గాడిని దెబ్బతీయాలి. ఈ దెబ్బతో వాడు పిచ్చెక్కి రగిలిపోవాలి. అంతే కదా? హలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, మీ డిపార్ట్మెంట్కి ఒక విచిత్రమైన సదావకాశం. సిటీలో యువతరాన్నంతా మత్తులో ముంచే మాదక ద్రవ్యాలు, ఎన్నో కంపలు కూల్చే అతి భయంకరమైన డ్రగ్స్, మ్యారియోనా, LSD, ఇంకా చాలా పవర్ఫుల్ డ్రగ్స్ ఈ రోజున రెడ్ లిప్స్ హోటల్ చైర్మన్ వెంకీ మనుషులు సిటీలోకి దిగుమతి చేస్తున్నారు. సో మీరంతా సినిమాలో క్లైమాక్స్ లాగా సిటీ బైపాస్ రోడ్ చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి. ఎవ్వరికీ కనిపించకుండా వినిపిస్తూ కనిపించని క్రిమి కీటకాన్ని, కీచు రాయని. గుడ్ హంటింగ్ జెంటల్మెన్. హలో హలో హలో. బ్యాగ్ చూడరా, ఎవడో మనల్ని ఫాలో అవుతున్నాడు. అవును బాస్, త్వరగా పని. ఇప్పుడు ఏం చేద్దాం బాస్? నువ్వు నోర్మే. బాస్ ఓవర్టేక్ చేశారు బాస్. సరే, నువ్వు ఆ చైన్ తీసుకో. ఓకే బాస్. మర్యాదగా చెప్పండి రా, ఎంతకీ మీరు ఎవరు మనుషులు? చెప్పండి. ఆ లారీలో ఏమన్నారా? డ్రగ్స్ లేవు? చెప్పండి. ఎంతకీ మీరు ఎవరు మనుషులు? వెంకీ మనుషులు. స్టాప్. ఎంతకీ నీ పేరేమిటి? చెప్పానుగా, కీటకాన్ని, కీచు రాయని. కమాన్. అమ్మో ఆకలి, నాయనో ఆకలి, పక్కింటి మావయో ఆకలి. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనిలా ఇదేమిట్రా బాబు? ఎక్కడా జంపు లక్ష్మి? ఎక్కడా? కడుపులో ఒకటే ఎలకల జంపింగ్స్. ఆ జంప్ ఎక్కడా? అమ్మో ఆకలి, అయ్యో ఆకలి, అమ్మో. అసలే మేము విజయోత్సాహంతో ఉన్నాం. రోజు తినేదానికంటే వాళ్ళు ఎక్కువ తిందాం అనుకుంటే ఇదేమిట్రా? అన్ని అవయవాలతో పాటు ఈ రోజు నోరు కూడా ఎండగట్టేసింది ఈ జంపు రాని.
నాకేదో గుమగుమలు కమ్మటి వాసనలు వస్తున్నాయి. రే నీకేమైనా వాసన వస్తుందా? మరి నీకు ఆకలికి అవయవాలు పనిచేయడం మానేసని చెప్పారు కదా. మరి వాడికి ఎలా వస్తుందిరా? వాడి కళ్ళు కనిపించవు కదా, అందుకే ముక్కు బాబని చేస్తుందిలే. టక్కు టక్కు టక్కు. నువ్వు వచ్చావా పెడత మొహం నువ్వును. మా డార్లింగ్ జంప్ ఎక్కడ? జంపా? నీ ఫేస్ కి జంపా? ఇదిగో. ఇప్పుడు మీరు రకరకాల ఆకలితో ఉన్నట్టున్నారు. ఒక్కసారి మూసుకోండి. ఏమిటి? కళ్ళు. ఇప్పుడు మీకేమనిపిస్తోంది? నిన్ను తన్నారనిపిస్తుంది. శాబాష్. నీ బొంద. మాకు గోంగూర స్మెల్ తప్పితే ఏమీ అనిపించడం లేదు. రే వస్తువురా. హాయ్ మోనికా. మొగలి పువ్వే మోనికా, సొగసు చూస్తే సోనిక్. ఓ షట్ అప్ మ్యాన్. వావ్. దీని పొగరనచాలి. మా అన్నయ్య వెంకీ జైలు కట్టడానికి కారణం ఇదే. లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ హ్యావ్ ఫన్. బాల్ పెన్స్ చూపించండి. టాస్ చూపించండి. ఏమిటి టాయ్ సెంటర్కి వచ్చావు? అప్పుడే అంత అయిపోయిందా? అయితే పర్వాలేదు. అంటే నేను కూడా నో నో నో, అది మన కాలేజీ సంప్రదాయానికే విరుద్ధం. ఓకే, నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. మన కూడా ఈ పాట క్లాసులో డెఫినెట్గా ఉంటుంది. హరి నువ్వు ఇక్కడ ఉన్నావు. కమాన్ లెట్స్ గో. మణి, మార్జినల్ యూటిలిటీ అంటే మ్యాన్. అండ్ నౌ ఐ వాంట్ యూ టు నో దట్. ఎవరు మీరు? ఏమిటి? తప్పుకో. వాట్ ఈస్ దిస్? ఇది స్టూడెంట్స్ కి సంబంధించిన విషయం. మైండ్ ఇట్. బ్రేక్. లేవరా. కమ్ ఆన్ అవుట్. మణి, మణి. మనికా, జస్ట్ షట్ అప్. బ్రేయ్, మీలో ఏ ఒక్కడికైనా దమ్ముంటే ఈ కత్తులు తీసుకుని బయటికి రండిరా. ఓకే? ఏ మిస్టర్? డోంట్. సారీ. మోనికా జాకెట్ చించింది నువ్వేగా? ఏ ఏమన్నా దాన్ని లవరవా? దానికి ఏమైనా తాడి కట్టావా? ఉంచుకున్నావా? బ్రేయ్, ఆగండ్రా. ఇది నాకు వీడికి మధ్య ఉన్న పర్సనల్ విషయం. వీడి సంగతి నేనే చూసుకుంటాను. గెట్ బ్యాక్, గెట్ బ్యాక్. అది దెబ్బ. ఫస్ట్ క్లాస్.
ఆడవాళ్ళు జాకెట్లు చించుతావరా? ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోరా. లెట్ దిస్ బి ఎ లెసన్ టు యు. ఇంకెప్పుడు ఆడవాళ్ళని కన్నెత్తి చూడకుండా చేస్తాను. వెళ్ళి మీ అన్న వెంకీతో చెప్పుకో. Come on. ఎప్పుడు నవ్వండి. బాగా నవ్వండి. థ్యాంక్ యూ సార్. ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఆస్తి. ఐఎమ్ టేకింగ్ మై కార్. ఇది నేను డాన్స్ ప్రోగ్రామ్ లో సంపాదించుకున్న డబ్బుతో కొన్నది. ఏమిటమ్మా ఇదంతా? గుడ్ బై డాడ్. మోనికా, ఐఎమ్ సారీ మమ్మీ, నేను వెళ్తున్నాను. అమ్మ మోని, నా మనసు తెలుసుకోకుండా. మనసా? నీకెక్కడుంది నాన్న అది? రెడ్ లిప్స్ మాఫియా నాయకుడు వెంకీకి నన్నిచ్చి పెళ్లి చేయాలని ఆలోచించిన రోజునే నీకది లేకుండా పోయింది. మళ్ళీ ఆ వెంకీ తమ్ముడు బాలాజీ నడి రోడ్లో నా మీద అత్యాచారానికి ప్రయత్నించాడని తెలిసి కూడా తేలిగ్గా నవ్వేసినప్పుడే నీ మనసు బండ బారిపోయిందని నాకు అర్థమైంది. కన్న కూతురు మీద ఇంత కిరాతకం జరిగితే నువ్వు కాబట్టి బ్రతుకున్నావు గాని అదే ఇంకొక తండ్రి అయితే గుండె పగిలి చచ్చిపోయేవాడు నాన్న. ఉడుకు రక్తం సరదాగా ఈవ్టీసింగ్ లాంటిది చేసుకుంటాడు. ఆ కుర్రాన్నే పెళ్లి చేసుకుంటే అసలు ఇంతవరకు నీకు పీడకల్లా కనిపిస్తున్న సంఘటన కాస్త పంచరంగుల స్వప్నంలా మారిపోతుంది. అందుకే నువ్వన్నా ఈ హిపోక్రటిక్ హై సొసైటీ అయినా నాకు అసహ్యం. రెడ్ లిప్స్ మాఫియాతో నీకున్న లావాదేవీల కోసం కూతురు జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడుతున్న కసాయి మనిషివి నువ్వు. నువ్వు నా తండ్రి ఉన్న విషయాన్ని ఎంత త్వరగా మర్చిపోగలిగితే అంత మంచిది నాకు. గుడ్ బై. అమ్మా మోనికా, మోనికా ఆగమ్మా, ఆగు తల్లి. అయ్యో అమ్మా. భారతి, భారతి, నేను మోనికని. ప్లీజ్ భారతి, నిన్ను మనసారా చూడాలని వచ్చాను. వద్దు మోనిక, నన్ను చూసి అసహించుకుంటావు. నా ప్లీజ్ భారతి. భారతి, ఐఎమ్ సారీ. నాకు రంజిత్ సింగ్ చౌహాన్ చెప్పినవన్నీ నిజమే. మదన ఆవేశంలో గోండాలతో చేతులు కలిపి నా మీద యాసిడ్ పోసి తానే మోసపోయాడు. భారతి, నేను మణి అని కీచురాళ్ళు. ఇప్పుడు నేను క్యారీ. అవును భారతి, అతన్నే పెళ్లి చేసుకుంటానని నా పేరెంట్స్ని కూడా కాదని బయటకు వచ్చేసాను. ఈ పరిస్థితుల్లో నువ్వే ఆ రంజిత్ గారికి చెప్పి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి. ఐ వాంట్ హిమ్ బ్యాక్ యాజ్ ఎ మ్యూజిషియన్. అమ్మా, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు, కానీ నాకు జరిగిన ఈ అన్యాయం ఇంకో ఆడపిల్లకి జరగకూడదని అడుగుతున్నాను. ఆ కీచురాలను క్రిమినల్స్ గా తయారు చేయొద్దు. మగనికి కూడా సంగీతం అంటే ప్రాణం. వాళ్ళని ఆ సాధనలోనే ఉండనివ్వండి. అలాగేనమ్మా. నాలో రగిలే ఆ మంటల్ని నేనే ఆర్పుకుంటాను. ఇదిగోమ్మా, వస్తాను. అలాగే. నో సార్, మీ తమ్ముడిని అతి దారుణంగా చంపిన ఆ వ్యక్తుల్ని, ఇవి నీ పరిస్థితికి తీసుకొచ్చిన బాస్టర్డ్స్ ని. పగ, ప్రతీకారం, ఆవేశం ఇవన్నీ మీరు మర్చిపోతాను. నాకు మాట ఇవ్వండి. బట్ సార్, ఎస్, ఇక మీదట అవన్నీ నా ఒక్కడికే పరిమితం. ఈ రోజు నుంచి మీరు మళ్ళీ ఆ కీచురాళ్ళు మీ సంగీతాన్ని ప్రజలకు వినిపించండి.
రా మోనికా. థ్యాంక్ యూ భారతి. రా మోనికా. ఇక మీదట నీ మణిని, ఈ కీచురాళ్ళని నువ్వే లీడ్ చేయాలి. యు మస్ట్ బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. ఐఎమ్ వెరీ సారీ సార్. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. ఎడారిలా ఉన్న నా జీవితానికి పున్నమి వెన్నెల్లా వచ్చి రెచ్చిపో. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా సరే మీ స్వాగత్ హోటల్ రీఓపెన్ చేసి మా కీచురాల గ్రూప్ తో మళ్ళీ ప్రారంభించాలి సార్. ఒప్పుకోండి సార్. ప్లీజ్ సార్. మనికా నువ్వేనా చెప్పు ప్లీజ్. అవును సార్, మీ స్వాగత్ హోటల్ మన కీచురాళ్ళ మ్యూజిక్ ప్రోగ్రామ్ తో మళ్ళీ రీఓపెన్ చేయించాలి ప్లీజ్ సార్. కాదలేదు సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. అవును సార్ ప్లీజ్ సార్. మీ అందరూ అంతగా కోరుతూ ఉంటేనే కాదంటానా? ఓకే. అందరికి ఈ రోజు డిన్నర్ గ్రాండ్ గా ఏర్పాటు. ఓకే. అగ్గిపెట్టుందా? రంజిత్ సింగ్ చౌహాన్. వెల్కమ్. నేనేమన్నా స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్ళాననుకున్నారా? నన్ను జైలుకు పంపించిన ఘనత సగం రంజిత్కి, సగం కీచురాళ్ళకి దక్కిందన్నమాట. బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. నన్ను ఇలా చూస్తుంటే మీకు సిగ్గుగా లేదు? కనిపించిన ప్రతి నా కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికేయద్దు, ప్రాణం మాత్రం తీయద్దు. అంటే అదే ఈ వెంకటేష్కి. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి కదా. And now get out. Out. Out, I say. Come on. Out. 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 మనం ఇద్దరం ఇలా కలిసి ఉండటం హౌ టు నేమ్ ఇట్ అని ఆలోచిస్తున్నాను. అందుకని ఇళయరాజా సృష్టించిన సంగీత అమృతాన్ని విను. బండి అబ్బాస్. ఎవరు మీరు? ఎవరు?
ఓకే కమాన్ బాస్. అయ్యో అరే 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 ఓ గాడ్ అరే అరే కిట్టు హరి ఇమీడియట్ గా హాస్పిటల్ వేసుకోను. ఓకే మణి, మీరు నాకు ఇచ్చిన మాట ఏమిటి? నో మోర్ ఫైట్స్, నో మోర్ వైలెన్స్. ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. గుండాలతో ఒకసారి తల దూర్చితే వాళ్ళైనా మిగలాలి, నేనైనా మిగలాలి, అంతే. ఐ కిల్ ద నో, యు ఫస్ట్ కిల్ మీ. సార్ ఎస్, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. గెట్ ఇన్ టు ద వ్యాన్. ఐ సే గెట్ ఇన్ టు ద వ్యాన్. సిస్టర్, నేను చెప్పిన ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే సార్. విల్ బి ఆల్ రైట్. నీలోని ఆవేశాన్ని అణిచివేశాను. ఎస్, ఐ సప్రెస్డ్ ఆల్ యువర్ ఎమోషన్స్. ఎందుకో తెలుసా? అదే ఆవేశం రేపు జరగబోయే మన స్వర్గం సంగీత విభావరి ప్రోగ్రాంలో కళాత్మకతకు ఉపయోగపడాలని. ఏం సార్ మీరనేది? దిస్ ఇస్ ద ఇన్విటేషన్. మీ కీచురాల సంగీతం ప్రపంచవ్యాప్తం కావాలి. మీ మోడర్న్ కాన్సెప్ట్లో. నా తమ్ముడు మదన్ పేరిట క్రిస్టియన్ చర్చ్ ఆవరణలో థియేటర్ ఆర్ట్స్ కోసం ఆడిటోరియం నిర్మించాను. దట్ విల్ బి ఇనాగరేటెడ్ విత్ దిస్ ప్రోగ్రామ్. సో నో మోర్ వైలెన్స్. హింసను ఆపి కళను పెంపొందించండి. ఐ విష్ యు ఆల్ సక్సెస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మన జ్యోతి దీపం వెలిగిస్తూ ఉంటే చూసి ఆనందించాలని భారతి కోరింది. సో గివ్ హెర్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ విత్ యువర్ డాన్స్ అండ్ మ్యూజికల్ బోనన్సా. Sir, I sincerely bow my head in front of you. స్వర్గం సంగీత విభావరితో యువతరంకి ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండేలా చేస్తాను. డెఫినెట్లీ నో మోర్ వైలెన్స్. నో మోర్. Yes, sir. No more violence. भैया भैया बचाओ मुझे बचाओ भैया बचाओ होटल स्वागत రంజిత్ సింగ్ చౌహాన్ కీచురాళ్ళు ఎక్కడ చూసిన వాళ్ళ గురించే బ్లడ్. ఇక మీదట వాళ్ళ పేర్లు మళ్ళీ నేను వినకూడదు. ఆ ప్రోగ్రాం జరగకూడదు. ఓకే, అలాగే జరగని. నేను ఆ రంజిత్తో ఎవడో ఒక్కడే మిగలాలి. మన వాళ్ళందరినీ పిలిపించండి. అసలు మనం ఇలా దివాళా తీయటానికి కారణం ఆ రంజిత్ సింగ్, ఆ కీచురాళ్లే. అందుకే ఐ ఆమ్ గోయింగ్ టు ఫినిష్ దెమ్ ఆఫ్. లక్, ఇదే రంజిత్ సింగ్ తన ముద్దుల తమ్ముడు పేరుతో స్టార్ట్ చేసిన థియేటర్. ఇది స్టేజ్, స్వర్గం సంగీత విభావరి. ఇది ప్లాన్. ఇలా వెళ్తాం. ఇక్కడ డైనమైట్ ఫిక్స్ చేస్తాం. ఈ దెబ్బతో నో రంజిత్, నో హోటల్ స్వాగత్, నో కీచురాల్. ఓన్లీ వన్ షాట్ ఫర్ ఆల్ ద బర్డ్. ఓకే? ఇక నీకు స్వర్గమే శరణ్యం. గుడ్ బై. గాడ్ బ్లెస్ యు మిస్టర్ చౌహాన్.
హలో, రంజిత్ సింగ్ చౌహాన్ హియర్. ఎవ్రీథింగ్ రెడీ సార్. మీరు చెప్పినట్టుగా అంతా రెడీ చేశాం సార్. థ్యాంక్ యూ. అడ్రస్ లేని మా జీవితాలు ప్లాట్ఫామ్ మీదే తెల్లవారకుండా ఈ స్వర్గం సంగీత విభావాన్ని ఏర్పాటు చేసిన శ్రీ రంజిత్ సింగ్ చౌహాన్ గారికి మా హృదయపూర్వక హింసను ఆపి అహింసని పాటించు అన్న ఓ వనిత ఆర్తనాదాన్ని మన్నించి మా కీచురాళ్ళ వెరైటీ సంగీత నృత్యాన్ని మీ అందరికీ అందజేసే ముందు చిరంజీవి జ్యోతి ఆ నటరాజుకు జ్యోతిని వెలిగిస్తుంది. అమ్మా జ్యోతి, ఈ జ్యోతితో దాన్ని వెలిగించు. హాయ్, ఈ వెలుగు పేరు నా పేరు ఒకటే. గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. మణి అంకుల్, ఏం లేటు, అందరు వెయిట్ చేస్తున్నారు. మొదలు పెట్టండి మీ ప్రోగ్రామ్. ఓకే స్వీటీ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. వెల్కమ్. ధ్వంసం హింసం జానేదో, చిత్రం శిల్పం నాట్యం మానేదో, జగతిలో కళలనే జీనేదో, జగతిలో కళలనే జీనేదో. కంసం ధ్వంసం హింసం జానేదో, చిత్రం శిల్పం నాట్యం మానేదో, జగతిలో కళలనే జీనేదో, జగతిలో కళలనే జీనేదో. కంసం ధ్వంసం హింసం జానేదో, చిత్రం శిల్పం నాట్యం మానేదో. నీలో కళలే పలకక ఇక నీవో కలవే. నీ మానవత నవయువత అన్ని కథలే. చంద్రోదయ సంధ్యా శుభ సమయే రక్తారుణ రాగాలొదిలే. గానాంబర తారామణి నిలయే కర్కోటక భావాలొదిలే. కొద్ది హత్యా క్రోధం ముద్ది నృత్యావేశం సద్యోజాతం శాంతం నీదే. వద్ది హత్యా క్రోధం ముద్ది నృత్యావేశం సద్యోజాతం శాంతం నీదే. స్వర్గమంటి జీవితం రుద్రభూమి కంకితం చేసుకోకు ఇల్లు వల్లకాడు ఈ దినం. కంసం ధ్వంసం హింసం జానేదో, చిత్రం శిల్పం నాట్యం మానేదో, జగతిలో కళలనే జీనేదో. జగతిలో కళలనే జీనేదో. కంసం ధ్వంసం హింసం జానేదో, చిత్రం శిల్పం నాట్యం మానేదో.
స్వరపదముల దాగే ఒడివై విశ్వాంతర వింధ్యాచల శిఖరే ఉత్తిష్టోన్నర చార్దూలా పశ్చిమ సత్సంగమ హృదయే ఊగిల్సర కళ ఉయ్యాల రాణీరా ప్రత్యూషం పోనీరా కావేశం నిత్యోత్సాహం నీలో ఉంటే రాణీరా ప్రత్యూషం పోనీరా కావేశం నిత్యోత్సాహం నీలో ఉంటే త్యాగరాజ కీర్తనం గీత వెన్నుల స్వరం ఆడుకుంటూ నిన్ను దిద్దుకోరా ఈ క్షణం. ఆటెరువులు ఎవరో బాంబు పెట్టారు, జ్యోతులు ఎవరో కిడ్నాప్ చేశారు. ఈ ఆడిటోరియం ఏదో ప్రమాదంలో ఉందని ఈ పిచ్చి ఫిలాసఫర్ చెప్తున్నాడు. చిరంజీవి జ్యోతిని ఎవరో కిడ్నాప్ చేశారంట. దయచేసి మీరు ఎవరు బయటికి వెళ్ళొద్దు ప్లీజ్. మనిక మీరంతా ఎక్కడ ఉండండి. బాబు హోల్డ్ ఇట్. మీకేం అవ్వలేదు కదా? నాకేం కాలేదు. నువ్వు ముందెళ్ళి ప్రోగ్రామ్ కంటిన్యూ చేయి. గో హెడ్, గో హెడ్. ఐ కాంట్ లీవ్ యూ. జ్యోతి ఎక్కడ? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్. బేబీ సంగతి నేను చూసుకుంటాను. యూ గో హెడ్, గో హెడ్. అది కాదు సార్. ఐ సెడ్ కీప్ మూవింగ్. ఓకే సార్, బీ కేర్ఫుల్. బేబీ, బేబీ. ఇంకో 5 నిమిషాల్లో స్వర్గం సంగీత విభావరి బ్లాస్. Come on, my child. ఏమైంది? Let's continue. నన్ను చంపద్దా? Don't kill me. వద్దు, వద్దురా. సిటీలో వీడి చేసిన రాజకీయాలను పుట్టలు పుట్టలుగా రాస్తాను. He's a poison. Money, I killed the roots of violence. Yes, హింసను చంపేశాను. సార్, రంజిత్ గారు చెప్పండి సార్. ఆ కీచరాలను పాడమని చెప్పండి సార్. Stop the violence and start the violence. Don't stop the music. Don't stop the music. Don't stop the music. Money, don't stop
Don't stop the music. Oh my God. Mani, don't stop the show. Start music. Yes, start music. Come on. Tham sam dham sam him sam jane do. చిత్రం శిల్పం నాట్యం నానేదో జగతిలో కళలనే జీలేదో. జగతిలో కళలనే జీలేదో ధం సం ధం సం హిం సం